गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम्। హలో హాయ్ విర్వాన్, ఈరోజు మన వీడియో వచ్చేసరికి సాటర్డే వీడియో అండి. సాటర్డే మార్నింగ్ పూజ సింపుల్గా మేము ఇలా చేసుకుంటామండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకుంటాము. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా నేనైతే మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. తలంటూ స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యాను. ఇల్లు మొత్తం క్లీన్ చేశాను కదా, సైలెంట్గా ఉంది. మా పిల్లలు ఇంకా లేవలేదు. ఇంకా ఆలోపు నా పనులు నేను చేసుకుంటే కొంచెం టైం ఫ్రీ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది కదండి, పనులు కూడా అయిపోతాయి. ఇంకా మార్నింగే తలంటు స్నానం చేసేసి పనంతా అయిపోయిందండి. ఆ లోపు మా బాబు కూడా లేసేస్తే ఇంకా వాడు కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయ్యాడండి. చూసారు కదా, నేను రెడీ అవుతుంటే వచ్చాడు. ఇంకా వాడిని కూడా మంచిగా రెడీ చేశానండి. చూడండి ఎంత చక్కగా చూస్తున్నారో. హాయ్ చెప్పమంటే ఎగిరెల్లా హాయ్ చెప్తున్నాడండి. ఇంకా నా పని అయితే అయిపోయిందండి. ఇంకా నేనైతే శనివారం రోజు మా హస్బెండ్తో పూజ చేపిస్తానండి. ఇంట్లో మగవాళ్ళు చేస్తే చాలా మంచిది అంటారు కదా. ఇంకా అంతలోకి ఆయన లేపేశాను, ఆయన లేసేసాడు. ఇంకా నేను రెడీ అయిపోయానండి. కొంచెం పూలు ఉంటే నేను కూడా కొంచెం పూలు పెట్టేసుకున్నాయి. నేను అంతలోకి దేవుడి గది శుభ్రం చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదండి, మన పని మనం చేసుకోవచ్చు. ఇంకా స్నానం చేశాం కదండి, ఫస్ట్ సూర్య నమస్కారం చేసుకున్నాను. ఇంకా మా బాబు కూడా నేను పెట్టుకుంటుంటే సూర్యుడికి మంచిగా నమస్కారం చేస్తున్నాడండి. చూసేయండి, కళ్ళు మండుతున్నాయని ఎలిక్కి వెళ్ళిపోతున్నాడు. అయినా కానీ వాడు చాలా ఇష్టంగా పెట్టుకున్నాడండి. పూజ సామాన్లు అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశానండి. అవి కొంచెం క్లాత్తో తుడిస్తే ఆరతాయి కదండి. ఇంకా ఆలోపు మనం పూజ సామాన్లు, పూలు అవన్నీ డెకరేషన్ చేస్తే సరిపోతుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చి పూజ చేస్తాడండి. నేను ఎప్పుడైనా సాటర్డే కుదిరినప్పుడు ఇలానే చేస్తారండి. శుక్రవారం అయితే నేను చేసుకుంటాను. ఇంకా శనివారం అయితే ఆయనతో చేపిస్తానండి. మగవాళ్ళు చేస్తే మంచిది అంటారు కదా, అందుకనే. మేమైతే సింపుల్గా అడావుడి లేకుండా చేసుకుంటామండి. गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम्। ఇక పూజ అయితే అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో. మా పూజ గది ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఫోటో దిగుదాం, కొంచెం వీడియో తీసుకుంటుంటే ఇంకా మా పిల్లలు వచ్చారు. వాళ్ళని కూడా కొంచెం అట్లా దింపానండి. వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది కదా. ఇంకా మా బుట్టది కూడా వచ్చేసింది. హాయ్ చెప్పమంటే హాయ్ అని అంటుంది. కొంచెం స్మైల్ ఇచ్చింది కదా అని ఒక పిక్ తీసానండి. చాలా బాగా వచ్చింది. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.